సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 3 ఆత్మల వివరము ఈ భగవద్గీతలో సంపూర్ణముగా తెలియజేశారు స్వామివారు. ఇతర ఏ భగవద్గీతలోనూ ఆత్మ గురించి ఎక్కడ చెప్పబడలేదు. మన యోగీశ్వరులు వారైన ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే సంపూర్ణముగా ఆత్మ యొక్క వివరణ తెలియజేశారు. ఈరోజు ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైత్త దాత్మన్యేవ వశం నయేత్. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: అస్థిరము, అధిక చంచలమైన మనస్సు దేనివైపు పరుగిడినో ఆ విషయము నుండి మనస్సును నిగ్రహించి మరల్చి ఆత్మయందే వశమై అగునట్లు చేయవలెను. వివరము: మనస్సు అధిక చంచలమైనది మరియు దృఢమైనది అని కూడా తెలియచేశారు. ఇక్కడ పరమ నీచ విషయములను సహితము యోచించు నీచమైనదనియు. దీనిని గురించి వేమన యోగి గారు ఒక పద్యమును కూడా మనకి తెలియచేశారు. అదేమిటంటే, కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమ అని వేమన గారు కూడా ఇక్కడ తెలియచేశారు. దానికి వివరణ ఇక్కడ స్వామివారు: మన శరీరములో మనస్సు కుక్కవలే అతి చంచలమైనది. ఒక్క క్షణము కూడా స్థిరముగా ఉండక ఇల్లు తిరుగునట్లు మనస్సు కూడా విషయముల మీదికి చెలించుచుండును. కుక్క మాదిరి ఉన్న చంచలమైన మనస్సును ఎవడు జయించును వాడు నిజముగా గురువుతో సమానమే. గురువు మనస్సు జయించి ఉన్నవాడను విషయమును కుక్కను తిన్నవాడు గురులింగడని పైపద్యంలో చెప్పారు. మనస్సు చంచలమైనదియే కాక పరమ నీచమైన విషయముల మీదకి కూడా పోవుచుండును. అందువలన దానిని పందితో సమానముగా పోల్చి దానిని జయించినవాడు పరమయోగి అని తెలుపుచు పందిని తిన్నవాడు పరమయోగి అని వర్ణించారు. ఇక్కడ మనస్సు చంచలమైనది, నీచమైనదియే కాక దృఢ బలమైనదిగా కూడా ఉన్నది. దానిని జయింపవలేనని ప్రయత్నము చేసిన వారికి సులభముగా లొంగదు. ఎంత బలముగా మనస్సును నిలవవలేనని ప్రయత్నము చేసినా అది బలమైనది కనుక పోవుచునే ఉండును. ప్రయత్నమును పగ్గములకు నిలబడక మనల్ని సులభముగా లాగుకొని పోవు మనస్సును బలమైనదిగా వర్ణించుచు దానిని ఏనుగుగా పోల్చి చెప్పినారు. ఇక్కడ ఇటువంటి బలమైన మనస్సును జయించిన వాడు సుజ్ఞాని అని చెప్పుచు ఏనుగును తిన్నవాడు అని అన్నారు. ఇక్కడ మనస్సు చంచలమైనది కనుక కుక్కగాను, నీచమైనది కనుక పందిగాను, బలమైనది కనుక ఏనుగుగాను వర్ణించి దానిని జయించుటకు తిని లేకుండా చేయడం అని వర్ణించి చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనస్సుకు అనేక ఇంద్రియ విషయములు మరియు సంకల్పములు ఆహారములుగా ఉన్నవి. మనస్సుకు బలము లేకుండా చేసి ఒక్క చోటు ఉండునట్లు చేయుటకు ముఖ్యముగా సంకల్పములను లేకుండా చేయవలెను. యోగ సాధకునకు ప్రస్తుత ఇంద్రియ విషయములతో అంత ఇబ్బంది ఉండదు. ఎందుకనగా సాధకుడు ప్రస్తుతము ఆ సమయములో వాటి ఇబ్బంది లేకుండునట్లు చేసుకొని కూర్చుండును. వచ్చిన కష్టమంతయు మనస్సు యొక్క సంకల్ప జ్ఞాపకాలతోనేనని తెలియచున్నది. సాధకునకు ఒక మారుగా సంకల్పములు రావు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చుచుండును.
సాధకుడు బుద్ధి చేత మనస్సును హెచ్చరించుచు సంకల్పము లేకుండా చేరుకును ప్రయత్నము చేయిచుండును. అట్లు ప్రయత్నము చేయగా మనస్సు కొన్ని సెకండ్లు నిలబడి తిరిగి ఆలోచనలో పడుచుండును. చేయగా మనస్సు కొన్ని సెకండ్లు నిలబడి తిరిగి మరలా ఆలోచనలో పడుచుండును. ఇట్లు మనస్సుతో పోరాటము చేస్తుండగా కొంతకాలము జరుగగా అప్పటికీ కొంత ఫలితముండును. మనోవేగము తగ్గి వెంటనే సంకల్పములు రాకుండును. మనోవేగము తగ్గి వెంటనే సంకల్పములు రాకుండా జరుగుతుందంటే ఇక్కడ ఒక్క జ్ఞాపకము తర్వాత ప్రయత్నపూర్వకముగా ఆ విషయమును మనస్సుకు లేకుండా చేసిన వెంటనే మరొక జ్ఞాపకము రాదు. మధ్యలో కొంత వ్యవధి నిరామయ స్థితి ఏర్పడును. ఆ స్థితినే నిర్వికల్ప సమాధి అంటున్నారు. అనగా సంకల్పములు లేని సమాధి స్థితి అని అర్థము. ఆ స్థితిని అభ్యాసము చేత పెంచుకుంటూ పోగా కొంతకాలమునకు 1 గంట సేపు యోగ సాధన చేస్తే కనీసము 15 లేక 20 నిమిషములైన మనస్సుకు సంకల్పము లేని స్థితి ఏర్పడును. అదియే నిజమైన బ్రహ్మయోగమని తెలియను. కొంతకాలము అట్లే సాధన చెయ్యగా చివరకు 1 గంట కాలము సాధనలో 30 నిమిషాలు 40 నిమిషాలు యోగము కాగలదు. 10 సంవత్సరముల సాధన చేసిన వానికి కూడా గంటకు గంట పూర్తి యోగము కాదు. మరికొందరు ప్రతిదినము గురోపదేశము ప్రకారము సాధన చేస్తూ నియమము తప్పక 10-15 సంవత్సరముల అభ్యాసము చేసి మనస్సు పక్క విషయముల మీదకి పోకుండా చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఎందరో భూమి మీద సాధనలు చేస్తూ మనస్సును నియంత్రించుకొనుచున్నారు. మనస్సును జయించుటకు సంవత్సరముల కాలము పట్టునా అని కొందరికి అనుమానము రావచ్చును. అది వారి సాధనా తీవ్రతను బట్టి ఉండునని చెప్పుచున్నాము. శ్లోకములో మనస్సును గూర్చి చెప్పుచు ఎక్కడెక్కడకు పోవును అక్కడి నుంచి మరల్చవలెను అని అన్నారు శ్లోకంలో. ఈ అధ్యాయంలో 12వ శ్లోకంలో ఏకాగ్రం మనః అన్నారు. ఏకాగ్రం మనః అన్నారు. మనస్సును ఏకాగ్రపరుచుకోమని దాని అర్థము. మనస్సును గూర్చి ఇంతవరకు ఎంతో తెలుసుకున్నప్పటికీ మనసు గురించి ఇక్కడ మరికొంత తెలుసుకోవలసిన అవసరము ఉన్నది. మనస్సుకు అనేక వికల్పములు ఉన్నప్పటికీ అవి అన్నీ ఒకమారుగా రావని ఒకదాని తర్వాత ఒకటి వచ్చునవి అని కూడా తెలుసుకున్నాము. ఈరోజు ఇది పెద్ద శ్లోకము. ఈ వివరణ చాలా పెద్దగా ఉంది. అంత వివరణ తెలుసుకుంటేనే మనకి ఈ శ్లోకం యొక్క మనస్సు గురించి వివరం అందరికీ వివరంగా అర్థమవుతుందని స్వామివారు చాలా వివరంగా రాశారు. మరికొంత రేపు తెలుసుకుందాం. ఈ మనసు గురించి చాలా ఉంది తెలుసుకునేది. అందరికీ నమస్కారం.